నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, హస్త సాముద్రిక నిపుణులు, దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు హస్త సాముద్రిక నిపుణులు కూడా. హస్తం డెఫినెట్ గా తలరాత చేతి రాతల్లో రేఖల్లో ఖచ్చితంగా తెలుస్తుంది అనేది ఖచ్చితంగా నమ్మవలసినటువంటి సబ్జెక్ట్. అయితే చాలా మంది ఇక నాస్తికులు ఉంటారు కదా, కొట్టిపారేసుకుంటారు. అందరూ ఇలాగే చేతులు ముడుచుకుంటారు కాబట్టి హస్తరేఖలు వస్తాయి. చేతులు లేని వాడికి మరి ఏమిటి అంటే అంగశాస్త్రం ఉంది దానికి కదా. ముఖ కవళికల్ని బట్టి చెప్పొచ్చు, చెప్పాలి. నిజంగా చదువు చాలా ఉంది, సబ్జెక్ట్ చాలా ఉంది, చదువుకున్న వాడికి మాత్రమే అర్థం అవుతుంది. అయితే ఈ జాతకాన్ని కుండలిలో ఏదైతే ఉంటుంది, గ్రహస్థితి ఎలా అయితే ఉంటుందో చేతిలో కూడా చెప్తుంది. డెఫినెట్ గా ఉంటుంది. ఎట్లా అండి, ఎట్లా చూస్తారు అసలు? ఏమేమి తెలుస్తుంది హస్త సాముద్రికతో? అంటే ఫ్యూచర్ కూడా తెలుస్తుందా, పాస్ట్ కూడా తెలుస్తుందా? ఈ విషయాలు ఒకసారి. ఇంకొకటి, హస్త సాముద్రికల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మన ఆలోచన విధానాన్ని బట్టి రేఖలు మారుతూ ఉంటాయి. చక్కగా పొద్దున్నే లేవంగానే అరచేతులు చూసుకోమంటారు. అంటే కరాగ్రే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూల స్థితే దేవి, ప్రభాతే కరదర్శనం అని చెప్పేసి చక్కగా చేతులు చూసుకోమని చెప్తుంటారు. ఎందుకు? అమ్మవారు ఉంటారు అంటే లక్ష్మి, సరస్వతి, కాళీ ముగ్గురు కూడా దేవతలు మన చేతిలో ఉంటారు అని చెప్పేసి అనుకుంటా. అంటే ఒక మానసికమైనటువంటి స్థైర్యం. అంటే చేతులు చూసుకోగానే డబ్బులు వస్తాయా అని కాదు, అంటే చేతులతో కష్టపడి మనస్సుకు ధైర్యం చెప్పేటువంటి అమ్మవారు, అంటే శక్తి స్వరూపిణి చండీ మాత, అంటే కాళీ మాత మనకు ధైర్యాన్ని ఇవ్వాలండి. అలాగే సరస్వతి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సరస్వతి, త్రిమూర్తి స్వరూపాలు మన చేతిలో హస్తాల్లో ఉంటాయి అని చెప్పేసి నమ్మకం. ఇప్పుడు మన హిందూ ధర్మశాస్త్రం చాలా గొప్పది. అంటే ఇప్పుడు వచ్చారు ఏమంటే వీళ్ళని ఏమని చెప్తారు, మనకి లేదు అంటే మెంటల్ గా వీక్ అయినా అనుకోండి, దీనికి ఒక స్పెషల్ గా ఒక ట్యూటర్ లని పెట్టుకొని మన లైఫ్ కోచ్లు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చారు. కానీ మన శాస్త్రంలో ఎప్పటి నుంచో ఉంది. అంటే మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మోటివేటర్స్ రైట్, మోటివేటర్స్ అనమాట. అది అసలు మన పూర్వీకులు ఎప్పుడు మనమే చేసుకునేలాగా జీవన విధానాన్ని అలవాటు చేశారు. అసలు రామాయణం చదువుకోవడానికి మించిన మోటివేషన్ ఏముంటుంది? అసలు రాముడు పడిన కష్టం కంటే మనకు కష్టమా అనుకుంటే అసలు ఈజీగా వదిలేయచ్చు కదా. ప్రతిదీ కూడా మనకి ఇచ్చారు. చక్కగా గ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు ఇన్ని చక్కగా మన అరచేతుల్లో పెడితే కూడా మనం దాన్ని అన్నిటి కూడా దూరం చేసుకొని ఇప్పుడు ఎక్కడెక్కడికో డాక్టర్ల దగ్గరికి పరిగెత్తటం, సైక్రాటిస్ట్, అది ఏదో రకరకాలుగా అదంతా అనవసరం అసలు. రైట్. ఈ హస్తంలో అసలు ఎలా అంటే మనీకి సంబంధించి అన్ని చెప్తుంది అన్నప్పుడు రకరకాల సింబల్స్ కూడా కనపడుతుంటాయి. సే ఇప్పుడు మత్స్యం కనబడుతూ ఉంటుంది, చేపలు కనబడుతూ ఉంటాయి, అంటే ఆ ఆకారంలో ఇంటూలు కనబడుతూ ఉంటాయి, త్రికోణాలు కనబడుతూ ఉంటాయి. ఎట్లా అండి ఇవన్నీ దేనికి సంకేతం? దేనికి సంకేతం అంటే ఇప్పుడు చక్కగా ఇప్పుడు 5 వేళ్లకు కూడా పంచభూతాల్లాగా మనకి అంటే అలాగే ఇండికేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు దీన్ని ఏంటంటే బుధుడు వేలు, బుధుడు వేలు, ఇది రవి వేలు, అలాగే ఇదేంటంటే శని వేలు, ఇది గురుడు వేలు, ఇది శుక్రుడు. ఇప్పుడు మధ్యలో చంద్రుడు, ఇక్కడ చంద్రుడు, రాహుకేతులు అనేది కూడా చెప్తారనమాట. ఇప్పుడు అరచేయి గుంటగా లోపలికి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కేతు గ్రహ పీడితులుగా కూడా చెప్పగలరు. కేతు నుంచి పీడింపబడతారు. అంటే అరచేయి మరి గుంటగా ఇలా లోపలికి ఉండకూడదు అనమాట. ఈ చేతి రంగుని బట్టి కూడా కొంతవరకు చెప్పవచ్చు. అంటే పింక్ కలర్ లో ఎవరైతే చేతులు ఉంటాయో లైట్ పింక్, బేబీ పింక్, వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని చెప్పేసి. అయితే కొంతమందికి రక్తహీనత ఉంటే కూడా పాపం అది బయటపడకపోవచ్చు, పేలిపోయినట్టుగా ఉంటాయి. అలా కాకుండా బేబీ పింక్ అంటే ఆరోగ్యకరంగా హెల్దీగా ఉన్నది చూడంగా చెప్పవచ్చు, వాళ్ళ చేతులను చూసి చెప్పవచ్చు. అలాగే మీరు అన్నట్టుగా ఇందాక ఇంటూ రేఖలు, అలాగే కొంతమందికి ఏంటంటే ఈ గురు మౌంట్ మీద, ఇవన్నీ మౌంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మౌంట్స్. ఈ మౌంట్స్ అనేది ఇప్పుడు ఆడవాళ్ళకి సరే అంట్లు తోమి కొంత అరిగిపోతాయి, మగవాళ్ళకి అయితే బైక్లు కానీ కార్లు డ్రైవింగ్ చేయడం వల్ల ఈ మౌంట్స్ అరిగిపోతాయి, అలా వచ్చేస్తాయి. మౌంట్స్ అనేవి కూడా అరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అంత స్పష్టంగా
ఉంటాయి. అంటే సరే ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరు అంట్లు తోమట్లేదు అనుకోండి. రైట్ రైట్ కాబట్టి మౌంట్స్ కొంతవరకు ఆ. కనపడడానికి అవకాశం ఉంటుంది. పాపం మగవాళ్ళకి డ్రై చేసి కూడా ఈ మౌంట్స్ అరిగిపోవడం అనేది కూడా పాడవుతాయి. అవును. జరుగుతుంది. ఉమ్. అయితే ఈ వేళ్ళ ఆకృతిని బట్టి కూడా ఉమ్. చక్కగా అంటే శుక్రుడు శుక్రగ్రహ పీడితుల ఉమ్. లేదా శుక్రగ్రహ అనుకూలంగా ఉన్న వాళ్ళ ఉమ్. రాహుగ్రహ పీడితుల అనేది కూడా చెప్పవచ్చు. ఉమ్. అలాగే అంగశాస్త్రం కూడా ఉమ్. చాలా Definite గా ఉంది. బ్యూటిఫుల్ గా ఉమ్. ఉన్నటువంటి సిద్ధాంతం. ఖచ్చితంగా ఉమ్. అక్కడ ఉన్నదానికి మన జన్మ చార్ట్ లో ఉన్నటువంటి గ్రహస్థితికి వీళ్ళ యొక్క ముఖ కవళికలకు ఉమ్. అలాగే చేతిలో ఉన్నటువంటి రేఖలకు కూడా చాలా సంబంధం ఉంటుంది. ఏది Right. ఇది నమ్మిన వాళ్ళకు తప్పకుండా. ఏదైనా నమ్మిన వాళ్ళకి ఈ Definitely. సిద్ధాంతం కూడా Right. నమ్మని వాళ్ళకి ఇది చెప్పేది శాస్త్రం కాదు. రైట్. వాళ్ళని నమ్మించే ప్రయత్నం కూడా కాదు. అవసరం లేదు, టైం అవసరం వేస్ట్ కదా. time సరే, ఈ త్రికోణాల గురించి చెప్పండి. త్రికోణాలు కనపడుతున్నాయి, అవును. ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి అంటే అవును. దేనికి సంకేతం? దేనికి సంకేతం అంటే ఇప్పుడు ఒక స్పష్టంగా త్రికోణం కనుక ఏర్పడి ఉంటే మీకు అతి త్వరలో ఒక స్వగృహ ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉంటాయి రైట్ అన్నమాట. రైట్. లేదా స్థలాలు కొనే పరిస్థితి. స్థలాలైనా ఇళ్ళైనా కూడా కొనడానికి అవకాశం ఉంటుంది అని మ్మ్. చెప్పేసి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ శిరోరేఖ నుంచి ఒక రేఖ అనేది చిటికెన వెలికి ఇలా లైన్ ఇలా వచ్చింది అనుకోండి, వాళ్ళకి బిజినెస్ లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ బిజినెస్ పెట్టినా కూడా అంటే ఈ రేఖలు ఏవైనా సరే స్పష్టంగా ఉండాలన్నమాట. అవి కట్ అయ్యి కానీ లేదా మధ్య మధ్యలో కాస్త ఇంటూ మార్కులు కొన్ని కొన్ని కనిపిస్తుంటాయి. అంటే ఇంటూ మార్కులు ఈ మధ్యలో అంటే ఈ శిరోరేఖకు జీవన రేఖకు మధ్యలో ఉండేటువంటి ఇంటూలు ఉంటే అది మంచిదే. దాన్ని ఏమంటారంటే గ్రోతింగ్ ఉంటుంది జీవితంలో. కొద్దిగా మెల్లమెల్లగా పైకి వస్తారని చెప్పడానికి కూడా కొన్ని కొన్ని ఉంటుంది. ఈ మత్స్యరేఖ అనేది అడిగారు కదా మీరు. చేపలాగా ఈ చేపలాగా చూడండి, ఇక్కడ ఈ స్టార్టింగ్ లో ఉంటుంది సహజంగా చాలా దగ్గరలో. అయితే చాలా మందికి ఏంటంటే ఈ త్రికోణం అనేది పైకి గనక ఉన్నది అనుకోండి, అంటే ఈ చెయ్యి పైకి గనక ఉన్నది అనుకోండి ఆ త్రికోణం అనేది, వాళ్ళ జీవితంలో తిండి బట్టకు ఎటువంటి లోటు కూడా ఉండదు. జీవితాంతం ఎలా ఉన్న వాళ్ళకి లోటు ఉండదు. అంటే వారు ఏదనుకుంటే అది అండి, ఏదనుకుంటే అది అంటే మరీ కోట్లు ఓవర్ నైట్ లో ఇది కావాలంటే కాదు. బట్ ఏంటంటే తిండి బట్టకు లోటు ఉండదు వారికి, ఎప్పుడు కూడా ఏదో రకంగా సాగిపోతూ ఉంటుంది. ఇంకోటి మత్స్యరేఖలు మధ్య రేఖ మధ్యలో కూడా ఈ మౌంట్స్ దగ్గర కూడా ఉంటాయి కొంతమందికి. వాళ్ళకి ఏంటంటే అద్భుతంగా ఇప్పుడు ఏ స్థానాల్లో అయితే ఉంటాయో ఆ స్థానాలు చక్కగా యోగించి వాళ్ళకు మంచి ఫలితాలను ఎదురవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకళ్ళకి ఏంటంటే కొంతమందికి నేను చూసానమ్మా, ఈ గురుడు మౌంట్ ఏదైతే ఉంటుంది, ఈ వేలు మీద ఇక్కడ మౌంట్ మీద ఏదైతే ఉంటుందో అంటే దాని మీద స్వస్తిక్ మార్క్ కూడా ఉంటుంది. స్వస్తిక్ ఉంటుంది. ఉంటే ఏంటంటే అద్భుతం, వాళ్ళు దైవాంశ సంభూతులు అని చెప్తారు కదా, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఏదనుకుంటే అది ఇంట్యూషన్ పవర్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏదంటే కూడా అది జరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం వాళ్ళకి 100% రావడం అంటే ఇటువంటి చాలా తక్కువ మందిలో చూస్తుంటాం, కానీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి అన్నమాట. అద్భుతం. అయితే ఈ శాస్త్రాన్ని వినియోగించుకుని కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అనుకుంటే ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. హస్తరేఖలు చెప్తాయి అని చెప్తున్నారు. గ్రహస్థితి ఎలా ఉంది అనేది చెప్తుంది. అయితే ఎలా చెప్తాయి? పర్ఫెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం గనక అనాలిసిస్ చేసుకుంటే ఖచ్చితంగా. హస్త సాముద్రికం ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు మీరు? హస్త సాముద్రం కూడా అంతే అండి. 7-8 సంవత్సరాల నుంచి నేను నాకు ఇష్టం అనమాట, ఎందుకో తెలీదు. ఇప్పుడు పాపం కొంతమంది చాలా మంది దగ్గరకు వెళ్ళటం ఏంటో నా జీవితం ఏదో అయిపోతుంది భయభ్రాంతులకు గురి అయిపోయి వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి పాపం ధైర్యం చెప్పి, ముఖ్యంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కాస్త మోటివేషన్ కౌన్సిలింగ్ డెఫినెట్ గా వాళ్ళు ధైర్యంగా నిలబడగలగాలి. ఫస్ట్ జీవితంలో ధైర్యాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. ఎన్ని రేఖలున్నా ఆ రేఖలు కూడా మనం ధైర్యంగా నేను ముందుకెళ్ళగలను, నేను సాధిస్తాను అని చెప్పేసి రోజు రేఖల్ని చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ రేఖల్లో మార్పు అనేది వస్తుంది. ఇది డెఫినెట్ గా జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నారు ఏంటి, మన విశ్వానికి కనెక్ట్ అవ్వటం, ఇది ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉందమ్మా. ఇప్పుడు మన పెద్దవాళ్ళు పూర్వీకులు తెల్లవారుజామున లేచి బ్రాహ్మీ ముహూర్తంలో మంచి ఆలోచనలు మంచి ఇదులు చేసుకోమని ఎప్పుడో చెప్పారు. అవన్నీ వినకుండా ఇప్పుడు ఏదో కొత్తగా యూనివర్స్ కనెక్ట్ ఇవి ఇప్పుడు వచ్చేదే కాదు, పూర్వకాలం నుంచి ఉన్నది.
వాళ్ళది. ఉంది. పోనీ ఇప్పటికైనా మారి ఇవన్నీ పాటిస్తే సంతోషం. రైట్. డెఫినెట్లీ. డెఫినెట్లీ. చాలా చక్కగా వివరించారండి. అయితే డెఫినెట్ గా హస్త సాముద్రికంలో రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు మాత్రమే అవును. ఇంకాస్త ఇంకాస్త వివరంగా వివరంగా తెలియజేయడానికి చెప్పగలుగుతాం ఆస్కారం. దగ్గరగా. ఎందుకంటే Right. అందరికీ కూడా ఇట్లా లైవ్ లో చెప్పడం కూడా కుదరదు. ఉమ్. మెయిన్ బేసిక్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.